పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే నైట్ చపాతీ ప్రిపేర్ చేశాను పిల్లలు. అది సరిగా రాలా వీడియో ఒక చిన్న బిట్ పెట్టాను. ఇక్కడైతే వేడి నీళ్ళు కాపడం పెట్టుకోవడానికి వేడి నీళ్ళు రెడీ చేసుకుంటున్నాను. కాపడం అంటే ఆవిరి పట్టడము. జలుబు, తలనొప్పి, బరువు, తల బరువుగా ఉందంటే అలా వేడి నీళ్ళు ఏది జండు బాము, టాబ్లెట్స్, కార్వోల్ టాబ్లెట్లు అవేవి వేయకుండా కూడా ఆవిరి పట్టుకోవచ్చు. మంచిగా పనిచేస్తుందని చెప్పారు డాక్టరు. అది పడుతున్నాను ఎర్లీ మార్నింగ్ లేచి. ఇక్కడైతే రైస్కి ప్రిపేర్ చేస్తున్నాను. అటుపక్క పప్పు పెట్టేశాను పిల్లలు. వంట అయితే చేయాల్సిందే ఎర్లీ మార్నింగు క్యారియర్కి రెడీ చేస్తున్నాను. ఇక్కడైతే ఒక చిన్న అరటికాయ ఉంది, ఫ్రై చేయడానికి రెడీ చేస్తున్నాను. ఇది లేత అరటికాయ కదా, ఫ్రిడ్జ్లో ఉన్నాయంటే అరటికాయ చెక్కులు త్వరగా వచ్చేస్తాయి. మీకు తెలుసా పిల్లలు? ఇలాగ ఈజీగా వచ్చేస్తుంది. మరి విడిగా అప్పటికప్పుడు తెచ్చిన అరటికాయ అయితే కొంచెం లేట్ అవుతుంది ఈ చెక్కు తీయడము. ఫ్రిడ్జ్లో ఉందనుకోండి చలాగ్గా చాకుతో పెట్టి తీసేయచ్చు. ఇదిగోండి ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని సన్నగా కట్ చేసి ఉప్పు పసుపేసి ఉడికించి, అంటే కొద్దిసేపు ఉడికితే చాలు, ఒక 2-3 నిమిషాలు త్వరగా ఉడికిపోతుంది అరటికాయ. అందులో లేత అరటికాయ కదా. ఇలాగ రౌండ్లుగా కట్ చేసి ఉడికించి నీళ్ళు వంపేసి దాని తర్వాత ఫ్రై చేసేసాను ఆయిల్లో వేసి. కొద్దిగా వేరుశనగకాయల పొడి, ఎండు కొబ్బరి కూడా కావాలంటే వేసుకోవచ్చు. మాకైతే అన్డైజెషన్ అవుతుందనేసి అలా చేసేస్తున్నాను. కొబ్బరి అయితే పూర్తిగా అవాయిడ్ చేశాను పిల్లలు. మీరైతే వేసుకోవచ్చు కొబ్బరి. పల్లీలతో పాటు కొబ్బరి కూడా వేసేసామనుకోండి మిక్సీలో మెత్తగా అయిపోతుంది కదా. ఇలాగ కడిగేసి నీళ్ళు వంపేసి దాని తర్వాత ఉడికించామనుకోండి, ఊరికి అలాగ పెడితే ఉడికిపోతుంది పిల్లలు. మా అమ్మ ఇలా చేసేవాళ్ళు, చాలా టేస్టీగా ఉండేది. అప్పుడు పాతకాలం వంటలే వేరు కదా. ఈ స్టవ్లో అయితే మంట తక్కువగా వస్తుంది, అందుకని అటు స్టవ్కి మార్చాను రైసు. అటుపక్క స్టీల్ కుక్కర్లో పప్పు రెడీ అయిపోయింది. ఇంక మెదిపి పోపు పెట్టేయాల్సిందే. పోపులోకి వితౌట్ ఆనియన్తో నేను కొద్దిగా తీసుకుంటాను పప్పు. దాని తర్వాత ఇదిగో ఇలాగ ఆనియన్స్ వేసి వేపి దాని తర్వాత అందరూ తినే పప్పులో వేసేస్తాను. నేను కొంచెం సపరేట్ చేసుకుంటాను. అందరూ అడుగుతూ ఉంటారు కదా, అమ్మ మీరు ఆనియన్ తినరు కదా, మరి ఇంట్లో వేసి చేస్తున్నారే అని. వాళ్ళకి చేసి అయితే పెడతాను. నేనైతే ముందే పోపు పెట్టేసి సపరేట్ చేసుకుంటాను. ఇదిగోండి ఇదైతే ఆనియన్స్ వేయలా, ఇంకా వేయాలి. ఇలాగుంది పప్పు, సో యమ్మీ కదా. ఇక్కడైతే ఇంకొకటి సొరకాయ ఉంటే అది సొరకాయ ఆనపకాయ అని కూడా చెప్తారు కదా మీరు. ఆనపకాయని ఫ్రై చేస్తున్నాను. ఇలా చేస్తే చాలా కమ్మగా ఉంటుంది పప్పులోకి. పప్పులోకి ఏ ఫ్రైలైనా సెట్ అయిపోతాయి కదా. ఇదైతే వారం అయిపోయింది పిల్లలు, నేను మర్చిపోయాను దీని సంగతి. అందుకని కొంచెం కమిలినట్టుంది. చెక్కు తీసేస్తే సూపర్గా వచ్చేసింది చూడండి. కాయి ఫ్రెష్గా కనిపిస్తోంది కదా. ఫ్రిడ్జ్లో పెట్టేశాను, దాని సంగతి మర్చిపోయాను, అడుగు నుండిపోయింది. ఇక్కడైతే చూడండి ఇలాగ సన్నగా కట్ చేసుకొని కొద్దిగా పోపులో పచ్చిశనగపప్పు అవన్నీ వేసి పోపు పెట్టుకొని ఆయిల్లో కావాలంటే వెల్లుల్లి వేసుకోవచ్చు. ఇదిగోండి నేను పోపుకు రెడీ చేస్తున్నాను. కరెంటు పోయింది పిల్లలు, కొంచెం లైటింగ్ తక్కువైంది, అడ్జస్ట్ చేసుకోండి పిల్లలు ప్లీజ్. అలాగే ఇందులో ఆయిల్తో పాటు కొద్దిగా జీలకర్ర వేశాను, కొద్దిగా పచ్చిశనగపప్పు వేశాను. పంటికి క్రిస్పీగా తగులుతూ ఉంటే బాగుంటుంది ఫ్రైల్లో. ఇంట్లో వాళ్ళకి అందరికీ అలాగ అలవాటైపోయింది పిల్లలు. కొద్దిగా కరివేపాకు వేశాను. దాని తర్వాత ఈ ఆనపకాయ ముక్కలన్నీ వేసేసాను. కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి కలిపేసి మూత పెట్టేసామనుకోండి, ఇది కూడా త్వరగా మగ్గిపోతుంది. ఈజీగా ఉడికిపోయే కూరగాయలు ఏవి అంటే అరటికాయ, చిక్కుడుకాయ, బీన్సు, ఈ ఆనపకాయ ఇలాంటివన్నీ. ఆనపకాయ అంటే సొరకాయ, కొంతమంది కొన్ని సైడ్లు ఆనపకాయ అంటారు, కొన్ని సైడ్లు సొరకాయ అని చెప్తారు. ఇలాగైతే ఫ్రై రెడీ అయిపోయింది పప్పులోకి. సో యమ్మీ. చూడండి చూస్తుంటే బాగా టేస్ట్గా ఉంటుంది అనిపిస్తుంది కదా. వేడి వేడి రైస్లోకి పప్పు, అలాగే సొరకాయ కూర, అరటికాయ ఫ్రై. మా లంచ్ అయితే ఇలా తయారైంది. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ పిల్లలు.